అందరికి నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో కేవలం 5 నిమిషాలలో వామాకు బజ్జీలు చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్లో పాకుల శనగపిండి తీసుకొని అందులో 2 ఎగ్గులు పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ తినని వాళ్ళు ఎగ్స్ ని స్కిప్ చేయండి, కానీ ఎగ్స్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి బజ్జీలు. రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల బియ్యం పిండి, చిటికెడు బేకింగ్ సోడా, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలండి. పిండి ఇలా ఉండాలి. వామాకుల్ని కడిగి నీటిగా రెడీ పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం వామాకును పిండిలో డిప్ చేసుకుంటా ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా బాగా పొంగుతాయండి బజ్జీలు. అలా 2 వైపులా టర్న్ చేసుకొని బాగా కాల్ చేసుకొని తీసేసుకుంటే వేడి వామాకు బజ్జీలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.